హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది నాకు కమెంట్స్ లో ఒక డౌట్ కింద వచ్చింది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఇప్పుడు 15,000 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 పెట్టి స్మార్ట్ ఫోన్ కొన్నా కానీ AMOLED డిస్ప్లే ఫోన్ మీరు తీసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఇస్తున్నారు. బట్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు, ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు అని చెప్పి నేను స్పెసిఫిక్గా చెప్తూ ఉంటే ఏంటి రెండింటి మధ్యలో డిఫరెన్స్, ఎందుకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మాత్రమే అల్ట్రాసోనిక్ ఇస్తారు అండ్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ మనకి 15,000 రూపాయలు కూడా దొరికేస్తున్నాయి. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అల్ట్రాసోనిక్ కంటే ఫాస్ట్ గా అండ్ త్వరగా అన్లాక్ అవుతుంది కదా, ఇన్ఫాక్ట్ బడ్జెట్ లో కూడా వచ్చేస్తుంది. మరి రెండింటి మధ్యలో తేడా ఏంటి, వాటి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనే దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఫాస్ట్ గా అన్లాక్ చేసేది అల్ట్రాసోనిక్, అది ఎలా ఎందుకు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తా. లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసుకుంటే మీకు స్క్రీన్ మీద వేలు పెట్టంగానే ఒక కైండ్ ఆఫ్ లైట్ వెలుగుతుంది చూడండి. మేజర్ డిఫరెన్స్ ఇదే. మీరు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీద లైట్ రాకుండా అన్లాక్ అయిపోయింది. అదే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ లో మీకు లైట్ వస్తుంది, లైట్ రాకుండా అన్లాక్ చేయలేదు. రీజన్ వచ్చేసి ఈ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ లో కింద టైనీ కెమెరా ఒకటి ఉంటుంది. ఆ కెమెరా ఏం చేసిందంటే మీరు ఫింగర్ ప్రింట్ ఎప్పుడు ప్లేస్ చేసినా కానీ అన్లాకింగ్ కోసం మీ ఫింగర్ యొక్క 2D ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుంది. 3D ఇమేజ్ కాదు, 2D ఇమేజ్ ని క్యాప్చర్ చేసి బ్యాక్గ్రౌండ్ లో మనం ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ చేసేటప్పుడు కొన్ని కాపీస్ అది తీసుకుని పెట్టుకుంటుంది కదా, వాటిని కూడా ఇమేజ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఫ్రెష్ గా ఫింగర్ ప్రింట్ పెట్టామో ఆ లైట్ ద్వారా కెమెరాను ఆన్ చేసి ప్రిజం ఉండేది మధ్యలో, ప్రిజం టెక్నాలజీ. ఈ ప్రిజం హెల్ప్ తో ఇమేజ్ క్యాప్చర్ చేసి పాత ఇమేజెస్ ని ఈ కొత్త ఇమేజ్ ని టాలీ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మ్యాచ్ అయితే వెంటనే ఫోన్ అన్లాక్ చేసిద్ది. ఒకవేళ అక్కడ లైట్ వెలగలేదు అనుకోండి, ఫోటో తీయలేదు, ఫోటో తీసినా అక్కడ ఇమేజ్ సరిగ్గా క్యాప్చర్ అవ్వదు. వైట్ ఆర్ గ్రీన్ ఆర్ ఏ కలర్ అయినా బ్రైట్ గా అక్కడ వెలిగి మన ఫింగర్ ఫోటో తీసుకొని మ్యాచ్ చేస్తేనే అన్లాక్ అయ్యింది, లేదంటే అన్లాక్ అవ్వదు. సో ఇక్కడ 4 మేజర్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బై మిస్టేక్ ఒకవేళ ఈ ఏరియాలో పిక్సెల్స్ పోయినా అక్కడ లైట్ ప్రొడ్యూస్ చేసే అవకాశం లేకపోయినా ఫింగర్ ప్రింట్ సెన్సర్ పోయినట్టే. సో ఖచ్చితంగా లైట్ ఉండాల్సిందే, ఫస్ట్ పాయింట్. రెండోది, మీ ఫింగర్స్ ఒకవేళ మురికైపోయినా, మీ ఫింగర్ వేలు కట్ అయినా అన్లాక్ చేయదు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. మూడోది, సెక్యూరిటీ తక్కువ. ఎందుకంటే 2D ఇమేజ్ ఫోటో తీసుకుంటుంది కదా, ఎవరైనా బ్రీచ్ చేయాలంటే ఈజీగా బ్రీచ్ చేసేస్తుంది. అంటే కొంతమంది ట్రిక్స్ చేస్తూ ఉంటారు కదా, లిప్స్టిక్ తో కొంచెం ఫింగర్ ప్రింట్స్ ని తెచ్చుకొని కాపీ చేసి ఇక్కడ కొంచెం ఫేక్ చేసి అన్లాక్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ తో జరుగుతాయి, ఎందుకంటే లెస్ సెక్యూరిటీ, 2D ఇమేజ్ ఉంటే చాలు. నాలుగోది, మీ వేలు ఒకవేళ తడిగా ఉన్నా, ఆయిల్ అంటున్నా, గ్రీజ్ లాంటివి ఏమైనా అంటున్నా అన్లాక్ చేయలేదు, ఎందుకంటే ఇమేజ్ సరిగ్గా రాదు, ఇమేజ్ టాలీ అవ్వదు కాబట్టి. అండ్ లాస్ట్ పాయింట్, స్లైట్లీ స్లోయర్. ఇది మన అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో కంపేర్ చేస్తే కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుంది. ఇవి మేజర్ గా మీరు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మనం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ దగ్గరికి వద్దాం. రైట్ నౌ వన్ ఆఫ్ ది అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు ఫింగర్ ప్రింట్ స్కానర్స్ లో. థింగ్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఏ లైట్ గట్రా అవసరం లేదు మనకి, జస్ట్ ఫింగర్ ప్లేస్ చేస్తే చాలు. దట్టు ఫింగర్ ప్రింట్ యానిమేషన్ రాకపోయినా చాలు. ఇక్కడ టెక్నాలజీ ఏంటంటే లైట్ రాదు, ఫోటోను క్యాప్చర్ చేయదు. మీ వేలు ఆ ప్లేస్ లో పెట్టినప్పుడు కొన్ని మైక్రో సెకండ్స్ లోనే, మిల్లీ ఆర్ మైక్రో సెకండ్స్ లోనే మీ చేతి మీద ఉండే రిడ్జెస్ అండ్ వ్యాలీస్, గీతలు ఉంటాయి కదా వాటిని రిడ్జెస్ అంటాం, అండ్ అప్స్ అండ్ డౌన్ స్పైక్స్ ఉంటాయి కదా వాటిని వ్యాలీస్ అంటాం. దీని మొత్తాన్ని 3D మ్యాప్ తీసేసుకునేది, 3D స్ట్రక్చర్ తీసుకునేది. ఇమేజ్ ఏం బిల్డ్ చేయదు ఇక్కడ. 3D స్ట్రక్చర్ లో ఇంతకు ముందు తీసుకున్న 3D మ్యాప్ తో టాలీ చేసి మ్యాచ్ అయితే అన్లాక్ చేసింది. ఈ 3D మ్యాప్ ఎలా తీసుకుంటుంది, అదే కదా మీకు వచ్చిన మెయిన్ డౌట్. దానికోసం ఇక్కడ సౌండ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. సౌండ్ పల్సెస్ ఉంటాయి, అవి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ మనకు వినడానికి కూడా పాసిబుల్ అవ్వదు. అంత టైనీ సౌండ్ పల్సెస్ పాస్ అవుతాయి మన ఫింగర్ ప్రింట్ కి డిస్ప్లేకి మధ్యలో. ఎప్పుడైతే ఆ సౌండ్ మన చేతిని హిట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు మన రిడ్జెస్ అండ్ వ్యాలీస్ ని బేస్ చేసుకొని అది హిట్ చేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ మన ఫింగర్ ప్రింట్ యొక్క కంప్లీట్ మ్యాప్, 3D మ్యాప్ బిల్డ్ అయ్యింది. సౌండ్ టెక్నాలజీ ఆ ఫ్రీక్వెన్సీ వల్ల మనకి తగిలి వెనక్కి బౌన్స్ బ్యాక్ అయ్యే దాన్ని బేస్ చేసుకొని 3D మ్యాప్ ఆర్ 3D స్కాన్ రెడీ అయ్యి దాన్ని కంపేర్ చేసి మ్యాచ్ అయితే అప్పుడు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ లో అన్లాక్ అవుతాయి. అందుకని చెప్పి మనకి ఇక్కడ లైట్ అట్లాంటివి ఏం అవసరం లేదు, జస్ట్ ఆ ప్లేస్ లో ఫింగర్ ప్రింట్ ఐకాన్ పెడితే చాలు, వెంటనే అన్లాక్ అవుతుంది. అండ్ టైం గ్యాప్ కూడా ఉండదు. ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి అంటే చాలా యాక్యురసీ ఉంటుంది, అసలు మీకు కాపీ చేయడానికి లేకపోతే ట్యాంపర్ చేయడానికి ఛాన్సే ఉండదు. రెండోది, మీ వేలు తెగినా ఇంకా అదర్ రిడ్జెస్, అదర్ వ్యాలీస్ ఉన్నాయి కదా, వాటి వల్ల కూడా అన్లాక్ అయింది. మూడోది, చేతులు తడిగా ఉన్నా, చేతికి ఆయిల్ ఉన్నా కానీ అన్లాక్ చేయగలిగింది, ఎందుకంటే మీ ఫింగర్ ప్రింట్స్ మారిపోవు కదా, ఆయిల్ ఉన్నా లేకపోతే తడి ఉన్నా కానీ ఫింగర్ ప్రింట్స్ లోపల ఉండే ఆ రిడ్జెస్ వ్యాలీస్ అలానే ఉంటాయి, అందుకే అన్లాక్ చేయగలిగింది. అండ్ బ్రైట్ ఫ్లాష్ లాంటివి ఏం అవసరం లేదు. సో దట్ దానివల్ల బ్యాటరీ బ్యాకప్ దీంతో కంపేర్ చేస్తే ఆ లైట్ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి దీంట్లో బ్యాటరీ బ్యాకప్ కొంచెం బెటర్ ఉండేది, అంటే కొంచెం ఆదా అయింది. అండ్ రిలయబిలిటీ పరంగా కూడా దీంట్లో ప్రెజెంట్ టెక్నాలజీ, కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పోయే అవకాశం ఉండేది. కానీ దీంట్లో జస్ట్ సౌండ్ టెక్నాలజీ యూస్ చేస్తారు కాబట్టి రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ మనం యూస్ చేసుకోవచ్చు, భయాలు లాంటివి ఏం లేకుండా. బట్ దీంట్లో కొన్ని కాన్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ థింగ్, ఎక్స్పెన్సివ్. ఎంత టెక్నాలజీ మీరు వినేటప్పుడే మీకు అర్థమైంది కదా అడ్వాన్స్ టెక్నాలజీ అని, దాన్ని తీసుకొచ్చి పెట్టాలంటే ఆబ్వియస్ గా కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇవేంటంటే మీకు 15,000 రూపాయల ఫోన్ లో కూడా దొరికేస్తాయి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్. బట్ అల్ట్రాసోనిక్ అనేది కనీసం 40,000-50,000 రూపాయలు పెడితే కానీ మనకు దొరకదు. అది కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో ఇంట్రడ్యూస్ అయినాయి 40-50లో. ఇంతకు
ఇంతకుముందు ఓన్లీ ₹1,00,000 పెడితే కానీ అల్ట్రాసోనిక్ వచ్చేది కాదు. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ ఫ్లాగ్షిప్ రేంజ్లో మాత్రమే ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ దొరుకుతాయి. అండ్ ఇంతకుముందు అల్ట్రాసోనిక్ కొంచెం లేట్గా పనిచేసేవి ఆప్టికల్తో కంపేర్ చేస్తే. స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇది. ఇప్పుడు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కంటే ఫార్ ఫాస్టర్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో పనిచేస్తున్నాయి ఇప్పుడు. సో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సరే ఇప్పుడు అడ్వాన్స్డ్ అండ్ లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. మరి ఇది ఓవరాల్గా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్కి అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్కి రెండింటిలో మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ అండ్ 2 డిఫరెంట్ టెక్నాలజీస్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అండ్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ మర్చిపోకుండా కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి క్లిక్ పని చేస్తుంది. అండ్ మన ఛానల్ కొత్తగా వస్తే తెలుసుగా, మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవుదాం మనం. ఇంకా మంచి బెస్ట్ ఆనెస్ట్ అండ్ యూనిక్ కాంటెంట్ మన ఛానల్లో పోస్ట్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. నో ఫ్రెండ్స్, జై హింద్.